నువ్వెంత ప్రయత్నించినా నీ జీవితంలో నువ్వు అనుకున్నది సాధించలేకపోతున్నావా? అయితే యేసయ్య గిన్నెసరతు సరస్సు తీరమున సీమోను దోణి ఎక్కి జనసమూహమునకు వాక్యము బోధించడం పూర్తయిన తరువాత యేసయ్య సీమోనుతో అంటాడు కదా, నీ దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుకు వలలు వేయండి అని చెప్పినప్పుడు సీమోను యేసయ్యతో అంటాడు, యేసయ్య రాత్రంతా మేము ప్రయాసపడుతుంది కానీ మాకేమీ దొరకలేదయ్యా, అయినని మీ మాట చొప్పున మేము వలలు వేస్తామని వారు అలాగూ చేసినప్పుడు వారు వలల్లో విస్తారమైన చేపలు పట్టుటకు దేవుడు సహాయం చేసి ఉన్నాడు. వారు వలల్లో వచ్చిన చేపలు 2 దోణుల్లో వారు నింపుటకు దేవుడు సహాయం చేసి ఉన్నాడు. కాబట్టి మీ జీవితంలో మీరు చేసే ప్రయత్నంలో యేసయ్య ఉన్నాడా? మీ ప్రయత్న మార్గము దేవుని చిత్తమా కాదని ఒకసారి పరిశీలన చేసుకొని మీ ప్రతి ప్రయత్నమునకు యేసయ్యకు చోటిచ్చినట్లయితే, మీ ప్రతి ప్రయత్నము యేసయ్యను ముందు పెట్టి ప్రారంభించినట్లయితే తప్పనిసరిగా నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు. చాలామంది వారు అనుకున్నది సాధించుట కొరకు ఎన్నో ప్రయత్నములు చేసి విసుగు వేసారిపోతారు. కానీ యేసయ్య మాట చొప్పున మనము జరిగించినట్లయితే మన ప్రయత్నమును తప్పనిసరిగా మన జీవితంలో అనుకున్నది సాధించగలుగుతాం. దేవుని వాక్యం చెప్తుంది, మీరు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికమైన మేళ్లతో మన దేవుడు మనల్ని తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు.